తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా అసెంబ్లీ చుట్టూ వాతావరణం అంతా అట్టుడికిపోయింది. అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. వారంతా ఒక టీ షర్ట్ ధరించారు. టీ షర్ట్ పైన రేవంత్ అదానీ బాయ్ బాయ్ అన్నట్టుగా టీ షర్ట్లు ఉన్నాయి. ముందుగా అమరవీర స్థూపం దగ్గర నివాళులర్పించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాస్త అటుగా అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ నేపథ్యంలో వారంతా టీ షర్ట్ ధరించి ఉన్నారు. టీ షర్ట్ పైన రేవంత్ అదానీ బాయ్ బాయ్ అని ఉంది. అది ఉండడంతో పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పోలీసులు అడ్డుపడుతున్నారు. అసెంబ్లీ ఆ గేట్ దగ్గర వెళ్ళగా అందరినీ అడ్డుపడ్డారు. ఒకసారి అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ఉద్రిక్తత వాతావరణం సంబంధించిన దృశ్యాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. స్పీకర్ గారు, మీరు ముఖ్యమంత్రి గారు కనుసన్నల్లో కాదు సభను నడపాల్సింది. మీరు నడపాల్సింది సభ మూడును దృష్టిలో పెట్టుకొని సభలో అన్ని వర్గాల సభ్యులకు సమన్యాయంతో సభ నడపాలి తప్ప ఈ రకంగా బయటకు మమ్మల్ని నెట్టడం మంచిది కాదు. ఇవాళ మేము లోపలికి వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత భయం అని అంటా ఉన్నా అంటే, మీరు గతంలో చేసుకున్న 12,000 కోట్ల చీకటి ఒప్పందాలు బయటకు వస్తాయేనా? ఢిల్లీ కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని భయం అవుతుందా? ఢిల్లీ కాంగ్రెస్ ముందు మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగ అని, అదానీ తప్పులు చేసిండని, అదానీ గురించి రాహుల్ గాంధీ తిడతాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, మా అదానీతోని 1000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయమో అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కందిళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వంని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని వేయాలి ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే, మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపడితే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి ఇలా మా గొంతు నొక్కి శాసనసభలోకి పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసెంబ్లీ సభలో కూడా మీరు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. సభలో వెళ్ళి మాట్లాడడానికే కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ భాయ్ భాయ్ అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డిది కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డిది ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. చూస్తా ఉన్నాం హరీష్ రావు అండ్ కేటీఆర్. రేవంత్ అదానీ బాయ్ బాయ్ అని ఆ ముద్రించినటువంటి ఆ టీ షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో అదానీ చోర్హే అంటే, ఇక్కడ ఢిల్లీలో గలీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో అదానీ బాయ్ అంటున్నారు. ఈ యొక్క ద్వంద్వ వైఖరిని, ఈ 2 నాలుకల ధోరణిని తెలంగాణ ప్రజానికం నుంచి ఎన్నికే తమ ప్రయత్నం అంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. అసెంబ్లీ మొదటి రోజు గతంలో కూడా అనేక మార్లు నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఉద్దేశించి గడ్డి తీసుకువెళ్లారు.
కన్నీళ్లు పెట్టుకొని వెళ్లారు. అనేక నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలతో లోపలికి వచ్చారు. కానీ మేము కేవలం అదాని రేవంత్ బాయ్ బాయ్ వేస్తున్నటువంటి ఆ టీ షర్ట్లతో వెళ్ళి తప్పేంటి, మీ ద్వంద్వ వైఖరిని మేము వెళ్ళగట్టేందుకు వెళ్తున్నాము. అసెంబ్లీకి వెళ్ళి ఈ సమస్యల్ని, తెలంగాణ రైతాంగ సమస్యలు, తెలంగాణ నిరుద్యోగ సమస్యల్ని ఇవి గలమెత్తేందుకు వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అణచివేస్తున్నారు అంటున్నారు హరీష్ రావు. అసెంబ్లీ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అట్టుడికిపోతున్న ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు తమ నిరసన గలాన్ని అసెంబ్లీ బయట నుంచే వ్యక్తం చేస్తూ లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం తలపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అసెంబ్లీలో, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? రైట్ మధు, అటు మండలికి వెళ్ళేటువంటి ఎమ్మెల్సీలు, శాసనసభకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీ షర్ట్లు ధరించి వాళ్ళ లోపల వెళ్ళేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున ఒక బయట యుద్ధమే చేస్తున్నాయి. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసెంబ్లీ దగ్గర నుంచి? ఎస్, చూస్తా ఉన్నాం అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే కాకపోతే టీ షర్ట్స్ అంతా కూడా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదాని ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోతో పెద్ద ఎత్తున బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇది రెండు వైపులా ప్రింట్ చేసినటువంటి ఆ ఫోటోలు ప్రింట్ చేసినటువంటి టీ షర్ట్స్తో అదా లోపలికి వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీ షర్ట్స్ను అనుమతించేది లేదని చెప్పడంతో వీళ్ళంతా కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం లైవ్ విజువల్స్లో. ఆల్రెడీ పోలీస్ వాహనం తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, మిగతా నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే అసెంబ్లీ గేటు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ఒక ఆందోళన కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకుంటే వెళ్ళేది లేదు ఇక్కడే అనేటువంటి, ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక అసెంబ్లీ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. లెవెల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, పెద్ద ఎత్తున వాహనాలు మూవ్ అయ్యేటువంటి ప్రధాన రహదారి ఇది. ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఇదే ఫోటోలతో అక్కడ మోడీ, రాహుల్ గాంధీ, మోడీ, అదాని ఉన్నటువంటి ఫోటోలను రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ఇక్కడ మేము అవే ఫోటోలు ప్రదర్శిస్తున్నాం. అయినా రేవంత్ రెడ్డి, అదాని కలిసి ఉన్నటువంటి ఫోటోలనే మేము ప్రదర్శిస్తూ ఉన్నాం. ఇక్కడికి డిఫరెన్స్ ఏంది, మేము దాంట్లో తప్పేముంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా పోలీసు వాహనం ఎక్కిస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున స్లోగన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు అంటే మోదీ, అదాని ఫోటోలను ప్రదర్శించినటువంటి పార్లమెంట్లో అసెంబ్లీలో మేము ఈ ఫోటోలు ప్రదర్శిస్తే తప్పేంటి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇప్పటికే అరెస్ట్ చేశారు, చాలా మందిని లోపల తీసుకొస్తారు. దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే ఏంటి, ఏం చెప్తారు అసెంబ్లీ? ఇదే అదాని ఫోటో ఉన్నటువంటి టీ షర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ, ప్రియాంక పార్లమెంట్ లోకి వెళ్ళగలిగినప్పుడు మేమెందుకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నాం? రాహుల్ గాంధీ పోగలిగినప్పుడు మేమెందుకు పోలేకపోతున్నాం? మిస్టర్ రేవంత్ రెడ్డి, కమాన్ ఆన్సర్. ఇవాళ నువ్వు రూల్ ఆఫ్ లా అనే లేకుండా చేస్తున్నావు, శాసన సభ్యులకే చట్టం హక్కులు లభించకుండా చేస్తున్నావు. ఎక్కడుంది ప్రజాపాలన? ఇది భయంకరమైన ప్రజా పీడన, నియంతృత్వం, నిరంకుశత్వం రేవంత్ రెడ్డిది. మా మధుసూదనాచారి గారు ఉన్నారు, తర్వాత షేర్ సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలా? శాసన మండలి శాసన సభ్యుల మా హక్కులను భంగం చేస్తూ ఇక్కడనే పోలీసు వాళ్ళు అరెస్టు చేస్తున్నారు. మేము ఏదైతే వాణి ప్రజలు ఇచ్చారో అది వినిపించుకుందామని చెప్పేసి, ప్రజలకు చెప్దామని చెప్పి లోపలికి కూడా వెళ్ళనీయకుండా పోలీసు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడనే ఆపేసి మా గొంతులను ఇది అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి మరొక వాహనం తీసుకొచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకెక్కడ ఓకే, చూస్తా ఉన్నాం పోలీసులు చుట్టుముట్టున్నారు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అంతా కూడా. మరొక వాహనాన్ని తీసుకొచ్చారు, ఒక వాహనాన్ని తరలించారు. మరికొద్ది మందిని ఇక్కడ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. విజయ్ అన్న అటు సైడ్
రైట్, అసెంబ్లీ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అనుమతించాలంటూ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపుగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి మరోవైపుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట అరెస్ట్ అవుతున్నారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి వారిని తరలిస్తున్నారు. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, లైవ్ ద్వారా చూద్దాం. మంత్రులందరికీ, గౌరవ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆల్ పేపర్స్ ఆర్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్. I have to announce to the House that it has been decided to conduct a 2-day orientation program on legislative practices and procedures to honorable members of effectively participate in the debates of the House and make proper use of precious time of the House. The program is scheduled to be held on 11th and 12th December 2024 at MCR HRD Institute Jubilee Hills, Hyderabad. Eminent scholars from PRS Legislative Research New Delhi will deliver lectures on the different topics. I therefore request the honorable members to participate the program and make best use of the opportunity. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తమరి అనుమతితో ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన. మీకందరికీ మనకందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిండ్రో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు, మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో
ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు. తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. అధ్యక్ష, తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిదన్న కాళోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు. తమ బండిపైనే కాదు,
గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబొట్టు వేయించుకున్నారు. అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు, కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు. ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు అధ్యక్ష, ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తిని నింపిన రచయిత అందశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన జాతి ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షాన్ని, ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరినీ. అధ్యక్ష, ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా 6 దశాబ్దాల ఆకాంక్ష, ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడదీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని 6 దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది. ఆ పోరాటాలలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించినాయి. ఉన్నత విద్యలు చదవాలని, తద్వారా తమ కుటుంబము, ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది. కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు, పోరాటం కూడా చెయ్యాలి. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టినారు అధ్యక్ష. వారి స్ఫూర్తితో 6 దశాబ్దాలు, తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ 1996 తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు, రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము, సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతూనే చూపించింది అధ్యక్ష. కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే, చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిధలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు, వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కళ్ళ ముందనే
నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ బయట అసెంబ్లీ ప్రాంగణం బయట మొదట వారంతా కూడా టీ షర్ట్లు ధరించారు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అనే టీ షర్ట్లు ధరించారు. ఆ టీ షర్ట్లు వేసుకుని లోపల వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బయటటువంటి పోలీసు సిబ్బంది వరకు లోపలికి అనుమతించలేదు. ఒకవైపుగా బయట ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మరోవైపుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ప్రజెంట్ ఆయన చెప్పిన మాటల్లో సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో హామీ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అనేక మంది కృషి, అనేక మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ బలిదానాలపైన, ఆ రాష్ట్రం యొక్క అనేక మంది త్యాగాలపైన కొందరు వ్యక్తులు వాటిని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి దివాలా తీయించారంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఆయన. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై వాడివేడిగా కొనసాగుతున్నాయి. అయితే బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. లోపల మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కొంత ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడ చూసినా కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అటు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అందరూ అరెస్ట్ చేశారు. తర్వాత మరొక వాహనంలో ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా తరలించారు. సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కవిత వీళ్ళందరినీ కూడా తరలించారు. అక్కడి నుంచి మొత్తం కూడా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరినీ తరలించేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఏం మాట్లాడబోతున్నారు ఆయన ఈరోజు డిసెంబర్ 9ను ఉద్దేశించి ఎటువంటి సెటైర్లు కేసీఆర్ను ఉద్దేశించి ఆయన సంధించబోతున్నారనే విషయం పైన తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం మొత్తం కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది అసెంబ్లీ సమావేశాలని. వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాటం వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని, పోరాట పటిమను, ఉద్యమ బాటం వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దశాబ్దాల కాలం పాటు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈరోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.